ఫ్రెండ్స్, క్యాండిల్స్టిక్స్ అనాలిసిస్లో మొదటి వీడియో ఇది. ఈ వీడియోలో క్యాండిల్స్టిక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్, తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ గురించి 1 by 1 చెప్తాను. ఇదేంటంటే జస్ట్ బేసిక్ వీడియో ఇది. బిగినర్స్ కోసం జస్ట్ చెప్తున్నాను. కొంచెం వీడియో కొద్దిగా క్యాండిల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. నాకు వేరే వాళ్ళలాగా అందరిలాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేత కాదు. మనకి ఎంతవరకు అవసరం అనేది అంతవరకు చెప్తాను, చూసుకోండి. అసలు ఈ క్యాండిల్స్టిక్స్ చార్ట్స్ అనేవి మొట్టమొదట 1850 సంవత్సరంలో జపాన్లో రైస్ ట్రేడర్స్ యూజ్ చేసేవారంట. అక్కడ రైస్ ట్రేడింగ్ కోసం, ప్రైస్ మూవ్మెంట్ అంచనా వేయడం కోసం యూజ్ చేసేవారంట. అసలు మొట్టమొదటి ఈ క్యాండిల్స్టిక్ అనేది తీసుకొచ్చింది ఎవరంటే అతను కూడా జపాన్ వ్యక్తే. అతను ఎవరనేది చూపిస్తుంది చూడండి. అతను ఎవరంటే ఇతని పేరు మునేషా హొన్మా. ఇతను కూడా ట్రేడరే. ఇతను కూడా రైస్ ట్రేడింగ్ చేసే వ్యక్తే. ఇతను 1724లో పుట్టి 1803 సంవత్సరంలో చనిపోయారంట. ఇతను అక్కడ ట్రేడింగ్లో కొన్ని సంవత్సరాల పాటు డేటా తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేశారంట, మార్కెట్ మూవ్మెంట్ అంచనా వేయడం గురించి. అలా స్టడీ చేయడం ద్వారా ఇతనికి కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఐడెంటిఫై చేశారంట. ఐడెంటిఫై చేసి దాని ద్వారా ఇతను క్యాండిల్స్టిక్స్ అనేవి తీసుకొచ్చి ఆ క్యాండిల్స్టిక్స్ చార్ట్స్ ద్వారా ఇతను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసి చాలా డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించారంట. సంపాదించేసరికి చాలామంది ఇంకా జపాన్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇదే క్యాండిల్స్టిక్ చార్ట్స్ యూజ్ చేసి మన ట్రేడింగ్ అని స్టార్ట్ చేశారంట. కొద్ది రోజుల తర్వాత అలాగలాగా అన్ని భాషల్లో మారి ఇప్పుడు అందరూ కూడా ఇదే ట్రేడింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఎక్కువ ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. అసలు ఇతనే లేకపోతే అసలు క్యాండిల్స్టిక్ అనేది లేదు. ఆ క్యాండిల్స్టిక్ సృష్టికర్త ఎవరంటే ఇతనే. అసలు ప్రైజ్ యాక్షన్ తాత ఎవరంటే ఇతనని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకున్నట్లయితే ఈ మునేషా హొన్మా అనేసి మన గూగుల్ తల్లిని అడిగితే మన గూగుల్ తల్లి అనేది డీటెయిల్గా చెప్తుంది, కావాలంటే తెలుసుకోండి. ఇప్పుడు క్యాండిల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ద్వారా మనం ప్రైజ్ మూవ్మెంట్ అనేది 4 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి ఓపెన్ ప్రైజ్, తర్వాత క్లోజింగ్ ప్రైజ్, తర్వాత హై ఎంత వెళ్ళింది, లో ఎంత వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ క్యాండిల్స్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటని చూపిస్తాను చూడండి. అదేంటంటే ఈ ఫస్ట్ది ఈ సెంటర్ది బాడీ అంటారు. ఇది ఓపెన్ ప్రైజ్, క్లోజింగ్ ప్రైజ్ అనేది చూపిస్తుంది. ఇదేంటంటే పైది దీన్ని షాడో అంటారు, కిందది కూడా షాడో అంటారు. ఈ రెండింటిని కూడా ఇది లోయర్ షాడో అంటారు, ఇది అప్పర్ షాడో అంటారు. ఇది హై ప్రైజ్ అని మనకు చూపిస్తుంది, ఇది లో ప్రైజ్ ఎంత ఉందనేది మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసలు క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ప్రైజ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా లోకి వచ్చి తర్వాత హై పైకి ఎలాగ వెళ్ళి తర్వాత క్లోజ్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఓపెన్ ప్రైస్ చూడండి 20 రూపీస్, లో ఏంటి 15 రూపాయలు ఈ విధంగా వస్తుంది. తర్వాత హై 40 రూపీస్కి అలాగ వెళ్ళి క్లోజ్ అనేది 35 రూపీస్కి అయింది చూసారా. ఈ విధంగా మనకి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఈ క్యాండిల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి బుల్లిష్ క్యాండిల్ ఒకటి, తర్వాత బేరిష్ క్యాండిల్ ఒకటి. బుల్లిష్ క్యాండిల్ పాజిటివ్, బేరిష్ క్యాండిల్ నెగిటివ్. ఈ క్యాండిల్ కలర్స్ అనేవి మనకు కావాలంటే మార్చుకోవచ్చు. మన క్యాండిల్స్ అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది ఏంటంటే గ్రీన్, రెడ్ అనేది యూజ్ చేస్తారు. మనకు కావాలంటే చేంజ్ చేసుకొని మన నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్కి ఓపెన్ ఎక్కడ అవుతుందంటే గుర్తుపెట్టుకొని, గ్రీన్ క్యాండిల్ కిందన ఓపెన్ అవుతుంది, క్లోజ్ ఏమో పైన అవుతుంది. రెడ్ క్యాండిల్కి ఏంటంటే బేరిష్ క్యాండిల్కి అయితే పైన ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అవుతుంది, ఆపోజిట్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ పైన హై లో ఉన్నాయి కదా, ఈ రెండింటికి ఒకటే, ఇవైతే మారవు, సేమే. ఇది హై ఒకటే, ఈ లో ఒకటే. కానీ ఈ ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్ మారుతాయి. ఏమీ లేదు ఇక్కడ ఏంటంటే మార్కెట్ పెరిగేటప్పుడు బుల్లిష్గా పెరిగేటప్పుడు కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయ్యేటప్పుడు పైన క్లోజ్ అవుతుంది. అదే మార్కెట్ బేరిష్గా ఉండేటప్పుడు రెడ్ వస్తుంది కాబట్టి పైనుంచి పడేటప్పుడు ఇక్కడ పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఈ విధంగా అయితే మీకు గుర్తుంటుంది. ప్రస్తుతానికి క్యాండిల్స్టిక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు సరిపోతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇంకా ముందు వీడియోస్లో మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ చెప్తుంటాను కదా, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.